మార్నింగ్ డే అయితే వీళ్ళు ఆడుతూ లేస్తారండి. 80% ఎప్పుడైనా ఒక 20% ఏడుస్తూ లేవడంలో జరుగుతుంది. ఫస్ట్ బొమ్మల దగ్గరికి వెళ్తారు, ఆడుతూ ఉంటారనమాట. స్లోగా తీసుకెళ్ళి బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ పెడతాను చేయాలంట. కానీ లక్కీలీ 2 కిండర్ జాయ్లో కూడా సేమ్ వచ్చాయి వీళ్ళకి, 2 ఇవి వచ్చాయి. వేరే ఫిక్స్ చేశాను. ఇదిగో ఏది పాట, ఇప్పుడు పాట పాట. మీ పాపలు ఏవి? ఇక్కడ బొబ్బ పెట్టుకున్నారండి 2. బజ్జునాయా? బ్రేక్ఫాస్ట్ పెట్టా వాటికి? పాలు ఇచ్చావా? ఏంటి ఏంటి ఏంటి? సమన్వి ఏం చేస్తున్నారా? ఇదిగోండి, ఇదంతా వెళ్ళే పీకారు మొత్తం. అలానే తీసుకెళ్ళి మధ్యలో 1 by 1 బ్రష్ చేయించేసానండి. ఇడ్లీ పెడుతున్నాను. సో ఆ మ్యాట్ పీకుతా ఏదో ఒకలా తింటున్నారు. చూపించు, అలా చూపించు, ఎన్ని ఉన్నాయి నీ చేతిలో? ఓహో. సో ఇద్దరు ఫ్రెష్ అయిపోయాక స్కూల్లో డ్రాప్ చేశాను. వెళ్ళేటప్పుడు బాగా ఏడుస్తారు, ఇంక నేను వీడియో తీయలేదు. ఇది వచ్చేటప్పుడు అనమాట. ఫస్ట్లో అయితే వచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ ఉండేవారు, ఇప్పుడు కొద్దిగా బెటర్. స్కూల్ నుంచి తీసుకురాగానే ఫస్ట్ వాళ్ళకి స్నానం చేయించేస్తానండి నేను. ఇదిగో ఏం కొన్నానా? మా వాళ్ళు అప్పుడప్పుడు ఇలా వాళ్ళకి వాళ్ళే తింటారు, ఒక్కోసారి నేను తినిపిస్తూ ఉంటాను. ఎలా ఉంది కూర? చేత తింటావా? తిను, చేత తిను, తిను నాన్న. అక్క ఇష్టం, అక్క ఎలా కలితే ఎలా తింటుంది, నువ్వు ఎలా కలితే ఎలా తిను. తిను, మిక్స్ చేస్తాను, నువ్వే మిక్స్ చేయక్కర్లా. తిను పండు, ఏమీ లేదు, మిక్స్ చేస్తాను, నువ్వు తిను. నువ్వు తినేసావా నాన్న? హాయ్, వెరీ గుడ్ కమన్. హై ఫైవ్. గిన్ని చిచ్చింది, హై ఫైవ్ నాకు, హై ఫైవ్, హై ఫైవ్, గుడ్ జాబ్. సాన్వి నువ్వు కూడా తినేసి హై ఫైవ్ ఎద్దుగా ఉండు, నేను తిలుతాను. అయితే అన్నం తిని వెంటనే పడుకుంటారండి వాళ్ళు రోజు. సో నేను మా బాల్కనీ కిందకి చూసారు కదా, ఇది రూట్ అనమాట. ఈ ప్లాంట్ది రూట్ ఎంత పెద్దగా అంటే అది కూడా చాలా క్విక్గా, నాకు తెలిసి ఒక 10-15 డేస్ అరౌండ్లోనే చాలా పొడుగ్గా వెళ్ళిపోయింది కింద వరకు. సో దాన్ని తీసి మళ్ళీ మార్చి పెట్టాను. వీళ్ళు నిద్ర లేచారు, ప్లే ఏరియాకి తీసుకొచ్చాను. మ్యాంగో తిన్నారనమాట. డ్రెస్ అంతా చేసుకుంటే డ్రెస్ మార్చి మళ్ళీ కిందకి తీసుకొచ్చా. కాసేపు శాండ్లో ఆడతారు, కాసేపు బయటకు వచ్చి ఆడతారు. వీళ్ళు పడుకున్నప్పుడు అండి ఎప్పుడైనా వీళ్ళ రిలేటెడ్ కానివి ఏదన్నా ప్రమోషన్స్ ఉంటే అప్పుడే క్విక్గా చేసేసుకుంటారనమాట. ఒక గంట పడుకుంటే ఆ గంటలో నేను చేసే పని ఇదే. సో ఇది శారీ కొలాబరేషన్ అనమాట, ఇన్స్టాగ్రామ్కి పంపించారు. సో అది చేశాను ఈరోజు వాళ్ళు పడుకున్నప్పుడు. ఇది నేను ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, స్పేస్ సిల్క్లో చాలా రెప్లికాస్ వచ్చేసాయి. ఈ చీర ఎంత బౌన్సీగా ఉందో నాకు చాలా నచ్చింది. సో అందుకోసమే షేర్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ షేర్ చేస్తాను మీకు. పైగా ప్రైస్ ఎంత తెలుసా అండి? 1499 అండి. ప్రీమియం వర్క్ వచ్చింది దాని మీద, కట్ వర్క్తో. సూపర్ అసలు. ఆ శారీకి ఆ ప్రైస్ అంటే ఎక్స్ట్రాడినరీ. హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. అంతే, ఆ రోజు ఎర్లీగా వచ్చారు ఈయన. చిన్న షాప్ ప్రమోషన్ ఉంటే అక్కడికి వెళ్ళాం, స్మార్ట్ బేబీ స్టోర్ అని చెప్పేసి. ఆ స్టోర్ కవర్ చేయడం కోసం వెళ్ళాం. మొత్తం కిడ్స్ ఐటమ్, చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. ఆల్రెడీ షార్ట్ షేర్ చేశాను దాని మీద నేను. నా గురించి చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారండి, మీకు ఓపిక ఎక్కడదానండి. లేదండి, ఆఫ్టర్నూన్కే సగం ఓపిక అయిపోతుంది. వాళ్ళు స్కూల్ పంపేసరికి తీసుకొచ్చి అన్నం తినిపించి, ఎలాగో అన్నం తింటానా, తిన్నాక ఎక్కడ లేని నీరసం వస్తుంది. కొద్ది పనులు ఉంటాయి, ఆ పనులు చేసేసరికి వాళ్ళు నిద్ర లేచేస్తారు. లేచాక ఎక్స్ట్రీమ్ తిక్కలు చేస్తారండి. ఎప్పుడో 10 రోజుల్లో ఒక రోజు తిక్క చేయరు. మిగతా 9 రోజులు ఏడుపులు. అసలు ఇంకా అడిగిందే ఇవ్వాలంటారు. నేను నుంచోవాలి, కూర్చోవాలి. అసలు వాళ్ళు చెప్పింది చేయాలన్నమాట. మీద ఎక్కుతారు, తొక్కుతారు. ఇంకా అంటే ఒకళ్ళు అయితే ఒక ట్యాంట్రమ్ అనుకోవచ్చు, ఇద్దరు కదా. దీన్ని ఏమన్నా నేను సంభాలిస్తుంటే ఇంకొక తూరుకోదు. అబ్బా, హారబుల్ అండి. అవును, కొద్దిగా టఫే, బట్ స్టిల్ యాజ్ ఎ మామ్ ప్రతి అమ్మ ఏంటంటే మేనేజ్ చేసుకుంటుంది పిల్లల్ని. అలాగే మేనేజ్ చేసుకుంటాను, కానీ నీరసం వచ్చేస్తుందండి. నన్ను అంటారు, లైక్ నాకు గర్భసంచి తీసేశారు కదా, యూట్రస్, చాలామందికి తెలుసు ఆ విషయం. సో దానివల్ల కూడా నీరసం వస్తుందని నాకు చాలామంది చెప్తారు పర్సనల్గా. మేబీ అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఓపిక ఉండదండి.
ఆఫ్టర్నూన్కి ఉండదు, ఈవినింగ్ అయితే మొత్తం ఇంకా చాలా సార్లు నేను వంట చేయకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయి ఈవినింగ్స్. ఎప్పుడైనా ఈయన హెల్ప్ చేస్తారు. కానీ పాయింట్ ఏంటంటే అండి, ఈయన హెల్ప్ చేయడానికి వీళ్ళు నాన్న వచ్చాక ఇంకా నాన్న పొద్దు నుంచి ఉన్నాడు కదా, వచ్చేసరికి ఆ నాన్న పీక్కు తినేస్తారు. నాకు ఓపిక ఉండదు, నాకు చేయబుద్ధి లేదు, అదే అంటూ ఉంటాను. నాకు పిల్లల్ని చూసే ఓపిక లేదు, వంట చేసే ఓపిక లేదు అంటూ ఉంటాను. వీళ్ళకి ఏదో గడిపేస్తాం మేము, ఏదో అలా పెరుగన్నం ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టుకోవడం, ఒక్కొక్కసారి ఏదో సగం హెల్ప్ అయిన చేస్తే అలాగో సగం నేను చేసుకోవడం అలా అవుతుందండి బాబు. కానీ అనిపిస్తుంది తెలుసా, ఈవినింగ్ మాత్రం ఎవరైనా మంచిగా వండి పెడితే హ్యాపీగా తినొచ్చు కదా. రోజు ఆర్డర్లు ఎక్కడ పెట్టుకుంటామండి, ఎప్పుడైనా పెట్టుకోగలం కానీ. సో అలాగే ఈ వీడియోస్ కూడా అలాగే చేస్తాయి. ఈ వీడియోస్ గురించి కూడా నన్ను చాలామంది అంటారు. కొంతమంది పాజిటివ్గా అంటారండి, కొంతమంది ఎందుకు పిల్లలతో కష్టం కదా అని. ఇప్పుడు చాలామంది మరి వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేసుకుంటారు. లైక్ దట్ నేను కూడా అంతేనండి. లైక్ ఏంటంటే నేను జాబ్లోనే ఫీల్ అవుతాను, నాకు ఇష్టమైన వర్క్ ఇది, సో నేను చేసుకుంటున్నాను యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా. నా పిల్లల్ని నేను మేనేజ్ చేసుకుంటున్నాను. ఆ టైం నాకు ఉంటుంది, ఫ్యామిలీ టైం. సో ఇదొకటి. నేను ఈ వీడియోలో అదే చెప్తున్నా మీకు. చూసారా ఎంత బాగున్నాయో అసలు, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అండి. అన్ని ప్రీమియం కలెక్షన్స్ అనమాట. బెంగళూరులో ఉండే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. నియర్లీ 3 స్టోర్స్ ఉన్నాయి, 4th కూడా ఓపెన్ చేస్తున్నారు వీళ్ళు. అన్నీ ఉన్నాయి, చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ వరకు అనమాట. సో మేము విజిట్ చేసింది అయితే వైట్ ఫీల్డ్లో స్టోర్ అనమాట ఇది. ఈ మధ్య ఎక్కువ అయిపోయాయి నాకు, లైక్ డిఎమ్స్ రావడం, కామెంట్స్ పెట్టడం, మీరు చాలా సన్నగా అయిపోయారు, ఏం చేశారు, డైట్ అంటున్నారు. ఏంటండి డైట్, 2 పిల్లల్ని కవల పిల్లలు వేసుకొని ఇంత పని ఉంటుంది ఇంట్లో, తెలుసు కదా యాజ్ ఏ మామ్గా. నాకు ఎవ్వరు హెల్ప్ చేయడానికి లేరు. అంటే పనమ్మాయి ఉంది కదా, అన్నీ చేసేస్తుంది కదా మీకు అని కొంతమంది అలా కూడా అడుగుతారు. అవునండి, నాకు గిన్నెలకి ఇల్లు క్లీన్ చేయడానికి, మరి మిగతా పని ఆడవాళ్ళకి తెలుసు ఎంత పని ఉంటుందో మేనేజ్ చేసుకోవడం. ఇల్లు పిల్లలే అండి ఫస్ట్ థింగ్, వాళ్ళే చాలా విసిగిస్తారు. దాంతో నీరసపడిపోతాం తెలుసా, వాళ్ళ వెనక పరిగెట్టి వాళ్ళ పనులు చేసి వాళ్ళని మేనేజ్ చేసి, అబ్బో. దానితో పాటు వాళ్ళని ఎంగేజ్ చేస్తూ నేను వీడియోస్ కూడా చేస్తాను. ఇది చాలా టఫ్, అంత ఈజీ కాదు. చాలామంది అనుకుంటారు క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి, భలే చేస్తున్నాం అంటారు కానండి, ఇది కూడా చాలా టఫ్ అయిన జాబ్. అలాగని వీళ్ళని హాఫ్ డే కేర్లో వేయడం, నేను జాబ్ చేయడం నాకు అస్సలు ఇంట్రెస్టే లేదండి. నేను హ్యాపీగా నా పిల్లల్ని చూసుకుంటూ ఇలా ఇంట్లో ఈ వీడియోస్ చేసుకుంటూ గడుపుదామని నా ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. మా మదర్ వాళ్ళు వస్తూ ఉంటారండి, అప్పుడప్పుడు వస్తారు వెళ్తారు. మా ఫాదర్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండరు, వాళ్ళకి ఒంట్లో బాగోదు, లైక్ బీపీ, షుగర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అమ్మ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం అవ్వదన్నమాట, డాడీని చూసుకోవాలి, అలా వెళ్తూ ఉంటారు. సో నేను రూమ్ మేక్ ఓవర్ చేశాను కదండి, అందులోని ఈ ఫ్రేమ్ కూడా యాడ్ చేశాను. ఇది బెంగళూరు కోయంబత్తూర్ పేజ్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించిన ఫ్రేమ్ అనమాట. వీళ్ళకి జుట్టు గుండు మొక్కివ్వక ముందు తీయించిన ఫోటోషూట్ ఇది. నాకే ఎంత ఇష్టమో అండి, అప్పట్లో అదే పెద్ద లాంగ్ హెయిర్లా ఫీల్ అయ్యేదని, చాలా ప్రెట్టీగా ఉండేవారు. సో వెంకన్న బాబుకి మొక్కు ఇచ్చేసాం. ఏముందిలేండి, జుట్టు మళ్ళీ ఫాస్ట్గానే వచ్చేస్తుంది, అలాగే వస్తుంది కూడా వాళ్ళకి ఫాస్ట్గా. వీళ్ళ రూమ్ డెకర్ గురించి నాకు చాలా అంటే చాలా డిఎమ్స్ వచ్చాయండి, ఇన్స్టాగ్రామ్లో ఏంటి, అలాగే యూట్యూబ్లో ఏంటి, నాకు కామెంట్స్ అవి వచ్చాయి. చాలామందికి నేను యూట్యూబ్లో లింక్స్ ఇవ్వలేకపోతున్నానండి, ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒకసారి డిఎం చేయండి. సో నేను అక్కడ మీకు లింక్స్ ఇస్తాను. మీ అత్తగారు లేరక్క అని అడుగుతూ ఉంటారండి. అవును, అవి లేరండి, సో అందుకే వీడియోస్లో అది ఉండరు. కొంతమంది గమనించి ఉంటే నా వీడియోస్లో ఫోటోలో ఉంటారు హాల్లో, అది మా అత్తయ్య గారి ఫోటోనే అనమాట. సో దానివల్లే మా మదర్ వస్తూ వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు హెల్ప్. అంటే మా ఫాదర్ కూడా వస్తారు కానీ ఎక్కువ రోజులు ఉంటారు అనమాట, లైక్ వచ్చి ఒక 1 వీక్ కూడా ఎక్కువే, 4 days అలా ఉంటారు, 1 వీక్ అంతే. ఎప్పుడో ఒకసారి ఇంకా బాగా అవసరం అనుకుంటే 10 రోజులు. అంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే నాకు బాగాలేనప్పుడు, లేకపోతే పిల్లలిద్దరూ ఒకేసారి సిక్ అయినప్పుడు, అలా అవసరాన్ని బట్టి వస్తారనమాట. చాలామంది పెద్దోళ్ళు అంతే కదండి, లైక్ ఏంటంటే ఊర్లోనే ఉండడానికి ఇష్టపడతారు, మనకు అవసరమైతే వస్తూ ఉంటారు. అలాగే మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండిపోవడం అలా అయితే చేయరు. అండ్ ఓన్ హౌస్ అని కూడా కొంతమంది అడిగారండి, నాది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేకైతే తెలుస్తుంది, అవునండి ఇది ఓన్ హౌసే. సో అందుకే నేను ఈ రూమ్ డెకర్ అవన్నీ చేశాను. అండ్ ఇంకా నేను చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు నిజంగా లింక్స్ ఇవన్నీ కావాలి, ఇంకా ఏదైనా మాట్లాడాలి, కొలాబరేషన్స్ గురించి అడగాలి అంటే మీరు నాకు సేమ్ ఇదే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, నేమ్ ట్విన్స్ సమన్వి సాన్విక అని ఉంటుంది. ఒకసారి వచ్చి మీరు డిఎం చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. కొద్దిగా టైం తీసుకుంటా, బట్ రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరి చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే మీకు వెంటనే నేను వీడియో పెట్టగా నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అలాగే లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.